తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం తమన్ మ్యూజిక్ ఆధ్వర్యంలో మ్యూజిక్ షో జరగబోతుంది. నారా భువనేశ్వరి కోరిక మేరకు ఈరోజు తమన్ విజయవాడలో ఈ మ్యూజిక్ ఎంఫోరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం జరగబోతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ప్రస్తుతం పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వీళ్ళంతా కూడా రాబోతున్నారు. ఎవరైనా కానీ అంటే అతిథుల దగ్గర నుంచి అందరూ కూడా టికెట్ కొనుగోలు చేసి ఈ షోకి అయితే అటెండ్ కాబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6 లక్షల రూపాయలతో టికెట్లు కొనుగోలు చేసి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ షోకి తీసుకొస్తున్నారు. మనకు కనబడుతున్నాయి కదా గోల్డ్ చైర్స్ అన్ని, అవన్నీ కూడా ఆ గోల్డ్ చైర్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి అదేవిధంగా కుమార్ నారా లోకేష్ వీళ్ళందరూ కూడా కొనుగోలు చేసి 6 లక్షలతో ఈ టికెట్స్ కొనుగోలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా టికెట్ కొనుగోలు చేసి ఈ షోకి వస్తున్నారు. ఎందుకంటే తలసేమియా బాధితుల కోసం ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరైతే టికెట్ కొనుగోలు చేసి వస్తున్నారు. మీకు మనకు కనబడుతున్న ఈ గ్యాలరీ అంతా కూడా ఒక్కొక్క టేబుల్ ₹1,00,000 ఖరీదు. ఎందుకంటే వీటి ద్వారా వచ్చే డబ్బులంతా కూడా తలసేమియా బాధితులకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందించబోతున్నారు. తమన్ మ్యూజిక్ సంబంధించినటువంటి ఆయనతో పాటు ఆయన కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా ఈ షోలో పాడబోతూ ఉన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ షో ఉండబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూస్తున్నాము. తమన్తో పాటు డ్రమ్స్ శివమణి, వాళ్ళతో పాటు మిగతా సంగీతకు సంబంధించిన వచ్చే అవకాశం ఉంది. సింగర్స్ అంతా కూడా ప్రముఖ సింగర్స్ అంతా ఈ కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. ముఖ్యంగా తమను ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఒక సామాజిక బాధ్యతతో తమని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లన్నీ ప్రస్తుతానికి పూర్తి చేశారు. ఎవరైనా కానీ మీడియా కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు టికెట్ కొనుగోలు చేసుకుని రావాలని, దాని ద్వారా పేదలకు తలసేమియా బాధితులకి సహాయం అందుతుందని భువనేశ్వర్ ఇప్పటికే ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నారు. భారీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఏదేమన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటిసారి ఇలాంటి షోకి అటెండ్ కావడం, అందులోనూ డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేయడం అనేది ఇక్కడ ప్రధాన అంశం కనబడుతుంది. భారీ స్టేజ్ని ఏర్పాటు చేశారు, కనబడుతుంది కదా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎంఫోరియా మ్యూజికల్ నైట్ అంటూ దానికి పేరు కూడా నామకరణం అయితే చేయడం జరిగింది. సాయంత్రం 7 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వీళ్ళంతా కూడా దీంట్లో పాల్గొంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు, కేరళ పర్యటన ముగించుకుని సాయంత్రం ఈ కార్యక్రమానికి అటెండ్ కాబోతున్నారు. ఆయన కూడా కుటుంబ సమేతంగానే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. గత వారం 10 రోజులుగా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగాయి. పూర్తి అంటే ఒక భారీ స్థాయిలోనే, అంటే సాదాసీదా కాకుండా భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారీ సౌండ్ టెక్నాలజీ అన్నిటితో కూడా దీన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. తమ్మను కంపోజ్ చేసినటువంటి సినిమాలతో పాటు ఇతర హీరోల బాలకృష్ణ సినిమా పాటలతో పాటు ఇతర హీరోల సినిమా పాటలు కూడా ఈ మ్యూజికల్ నైట్లో ఉండబోతున్నాయి. ఇప్పటికే తమను ప్రకటించారు. సాయంత్రం ఆల్రెడీ తమను విజయవాడకు చేరుకున్నారు. బాలకృష్ణ వీళ్ళంతా కూడా సాయంత్రం విజయవాడకు చేరుకోబోతున్నారు. చంద్రబాబుతో కలిసి ఈ షోలో అటెండ్ కాబోతున్నారు. భువనేశ్వరి కూడా ఈ కార్యక్రమం ఉంటారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగ ప్రముఖుల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అందరూ కూడా టికెట్ కొనుగోలు చేసుకుని రావడం ద్వారా వాళ్ళ ద్వారా కొంతమంది పేదలు తలసేమియా బాధితులకి సహాయం అందుతుందని భావించి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నారా భువనేశ్వర్ అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.